చంద్రబాబుకు మద్దతుగా పక్క పార్టీలో చేరిన స్టార్ క్యాంపెయినర్లు పనిచేస్తున్నారని తన చెల్లెలు షర్మిలపై వైసీపీ అధినేత జగన్ పరోక్షంగా వేసిన సెటైర్కు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఇదేనా రాజన్న పాలన? నాన్న పేరు చెడగొడుతున్నావు అంటూ కాకినాడలో జగన్ పై డైరెక్ట్ అటాక్ చేశారు షర్మిల. ఇదా రాజశేఖర రెడ్డి గారు చేస్తుండే పని ముమ్మాటికి కానే కాదు. అసలు తప్పులన్నీ మీరు చేసి ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు నమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు, మీరు ఎవరిని అభినందించలేదు. మీరు ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. ఎవరి కోసం? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కాకినాడలో అంటే కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ పై షర్మిల వ్యాఖ్యలను కూడా మనం చూసామంటే ఆ పార్టీలో తాను మొదటి నుంచి కష్టపడి పనిచేసిన దగ్గర నుంచి ఆ తర్వాత జగన్ గెలుపు కావచ్చు, ఆ తర్వాత ఈ పరిణామాలకు సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఘాటు కామెంట్స్ కూడా చేశారు. సో ఓవరాల్ గా షర్మిల అసలు ఏమన్నారు? హరీష్, అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈరోజు కాకినాడలో జరిగింది. కాకినాడలో వైఎస్ షర్మిల అయితే మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఉద్వేగభరితంగా, ఆవేశపూరితంగా కూడా మాట్లాడినట్లయితే మాత్రం తెలుస్తుంది. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకైతే మాత్రం ఘాటైన సమాధానం అయితే మాత్రం చెప్పారు. అయితే కుటుంబాలను చీలుస్తున్నారు, చీల్చే రాజకీయాలను విభజించి రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలకైతే మాత్రం వైఎస్ షర్మిల అయితే సమాధానం కూడా ఇచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కుటుంబాలు విడిపోవడానికి ప్రధానంగా కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు, చేసిన చేతల వల్లే కుటుంబాలు విడిపోయి. ఆ విషయం దేవుడికి తెలుసు, దేవుడి తర్వాత నా తల్లికి కూడా తెలుసు, నా తల్లితో పాటు నా కుటుంబానికి కూడా తెలుసు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఎవరు ఎంత కష్టపడ్డారో, పార్టీ కోసం ఏ విధంగా పనిచేశారో అందరికీ తెలుసు అని కూడా చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను పూర్తిగా పనిచేశానని చెప్పి సుమారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీకి ఎంతగానో నేను పనిచేసినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మారిపోయారని కూడా మనం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అంటే నా పరిస్థితికి ఎలా ఉన్నా సరే ప్రజలకైనా మంచి చేస్తారని చెప్పి ఎదురు చూశాను. అయితే మంచి జరగలేదు కనుక నేను కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల ముందుకు వచ్చేందుకైతే, ప్రజలకు మంచి చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం వచ్చానని కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష్. అదేవిధంగా మరో అంశం అయితే మనం చూసుకుంటే కనుక అయితే రాజశేఖర రెడ్డిని తిట్టిన పార్టీలోకి వైఎస్ షర్మిల ఎందుకు వచ్చారు అనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా, ఇటు వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. దానిపై కూడా సమాధానం చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ అధినేతలుగా ఉన్న సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ కలిసిన తర్వాత నాకు అసలు ఏం జరిగింది అనే అంశంపై ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చింది. వాళ్ళని కలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని తెలిసిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని కూడా వైఎస్ షర్మిల అయితే మాత్రం చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మరొక అంశం అయితే మాత్రం ఉంది దీనికి సంబంధించి. అయితే రాజశేఖర రెడ్డి చివరి కోరికగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని చెప్పి చాలాసార్లు తనతో కూడా రాజశేఖర రెడ్డి కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అదే అంశానికి సంబంధించి ఆ కోరిక తీర్చేందుకైతే మాత్రం వైఎస్ షర్మిల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో తాను కష్టపడతానని కూడా, అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరని చెప్పి ఘాటైన సమాధానం ఇటు వైసీపీ నేతలకు కావచ్చు, లేకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డికి కావచ్చు డైరెక్ట్గా, అంటే క్లారిటీగా డైరెక్ట్గా కూడా తాను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాను అని చెప్పి అయితే మొత్తం పూర్తి స్థాయిలో సమాధానం కూడా చెప్పిన పరిస్థితి కూడా నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష్. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల అనుగుణంగా ఇటు టీడీపీ కానీ, వైసీపీ కానీ రెండు పార్టీలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా మారిపోయారు. ఇటు పార్టీలు బానిసలుగా మారిపోవడమే కాకుండా ప్రజలను కూడా బానిసలుగా మార్చేందుకైతే మాత్రం ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పూర్తిగా మనం చూసుకుంటే కనుక దీనికి
సంబంధించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగింది, ఆ 5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారో, అభివృద్ధి ఎలా జరిగింది, అభివృద్ధికి ఏ విధంగా దూరం అయిపోయారు అనే పలు అంశాలను అయితే మాత్రం చర్చించినట్లు మాట్లాడినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీ నేతలు కానీ మాట్లాడుతున్న మాటలకైతే మాత్రం వైఎస్ షర్మిల అయితే మాత్రం ఒక క్లారిటీగా ఖచ్చితమైన సమాధానం కూడా చెప్పినట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.